అయినారు. జూబ్లీహిల్స్ ఎన్నికల వేళ ఎట్టి పరిస్థితుల్లో గెలవాలని బీఆర్ఎస్ పార్టీ గట్టిగా నిర్ణయం తీసుకున్నట్టు కనపడుతోంది. ఎన్నికల్లో గెలవడానికి సంబంధించి సర్వశక్తులు ఓడుతోంది. ప్రభుత్వంపై తీవ్రమైన వ్యతిరేకత ఉందని 2 ఏళ్లుగా చెప్తున్న బీఆర్ఎస్ పార్టీ దాన్ని నిరూపించడానికి ఇది ఒక అవకాశంగా భావిస్తోంది. సో అధికార కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్లలో చేసిన అభివృద్ధి సంక్షేమ లక్ష్యంగా ప్రజల దగ్గరికి వెళ్తామని చెప్తుంది. బీఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్లో గెలవగలుగుతుందా? గెలిస్తే పరిస్థితి ఏంటి? గెలవకపోతే పరిస్థితి ఏంటి? తాజా రాజకీయ పరిణామాలు మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేత మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారు మనతో పాటు పాడ్కాస్ట్లో జాయిన్ అవుతున్నారు. సార్ నమస్తే. నమస్తే. ఏంటి సార్, జూబ్లీహిల్స్ గెలవగలుగుతారా? ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఈ ప్రభుత్వం పని విధానం పైన స్పష్టమైన తీర్పు ఇవ్వడానికి జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు స్పష్టంగా ఉన్న సంగతి మాకు కనబడుతూ ఉంది. 2 విషయాలు ఇక్కడ. ఒకటి, గత కేసీఆర్ పరిపాలన పోల్చుకుంటున్నారు. ఈ 2 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పరిపాలన పోల్చుకుంటున్నారు. పోల్చుకున్నప్పుడు అక్కడ ప్రజలకి అందరికీ స్పష్టంగా అర్థమవుతుంది. మాకేమన్నా జరిగింది, అభివృద్ధి జరిగింది, మా జీవితాల్లో కొంచెం వెలిగి వచ్చింది ఏదన్నా అనుకుంటే అది కేవలం కేసీఆర్ పరిపాలనే తప్ప గతంలో ఎప్పుడు లేదు. ఈ 2 సంవత్సరాల్లో ఆయనతో కూడా ఏమీ లేదు, కొత్తగా వచ్చింది లేదు అనే భావన ఇక్కడ ప్రజలందరూ కూడా వ్యక్తీకరిస్తూ ఉన్నారు. అన్ని వర్గాల ప్రజలు, ప్రత్యేకించి పేరుకు జూబ్లీహిల్స్ నియోజకవర్గం, కానీ అత్యంత పేద నియోజకవర్గం. 90% పైగా ప్రజలు స్లమ్స్, పూర్తిగా బస్తీవాసులు. ఇప్పుడు అతను కష్టపడి 20-30 ఏళ్ళ నుంచి కష్టపడి కొద్దిగా ఇప్పుడు మిడిల్ క్లాస్కి ఎదుగుతున్న వాళ్ళు. సో ఆ ప్రజలకి స్పష్టంగా కనబడుతుంది. సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి పథకాలు కావచ్చు, అంతకుముందు వాళ్ళ బజార్లలో ఉన్న పరిస్థితి, వాళ్ళ ఇళ్ళలో పోవడానికి ఉన్న వాతావరణం, పర్టికులర్గా కేసీఆర్ గారు వచ్చిన తర్వాత వచ్చిన మార్పు, కేటీఆర్ ఇక్కడ పురపాలక శాఖ మంత్రి తీసుకున్న తర్వాత వచ్చిన మార్పు, ఇవన్నీ కూడా కనబడుతున్నాయి. కాబట్టి తప్పకుండా బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవాలి, మళ్ళీ కేసీఆర్ రావాలి అన్న కోరిక అక్కడ ప్రజలు బలంగా కనబడుతుంది. కానీ బీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్తారు. బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్లలో హైదరాబాద్ నగర పర్టికులర్గా జూబ్లీహిల్స్ నాశనం చేసి పెట్టేసింది, రోడ్లు లేకుండా చేసింది, చెత్త తీయకుండా చేసింది. ముఖ్యమంత్రి మాట్లాడుతున్న మాట వాస్తవానికి ఈ మాట ముఖ్యమంత్రి కూడా మనస్ఫూర్తిగా మాట్లాడే మాట కాదు. ఏదో రాజకీయాల కొరకు, వాళ్ళ ఓట్ల కొరకు మాట్లాడుతున్నాడు. కానీ ఎందుకంటే ఆయనకు కూడా తెలుసు, ఆయన ఇంటి ముందు పోయే రోడ్డుతో సహా అన్ని టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వేసిన రోడ్లైన సంగతి ఆయనకు కూడా తెలుసు. ఇక గత 10 సంవత్సరాల పరిపాలన సంబంధించి కూడా హైదరాబాద్ ప్రజలు తీర్పు బాగా మంచిగా ఇచ్చినారు. 23లోనే స్పష్టంగా చెప్పినారు. 10 సంవత్సరాల పరిపాలన ఎట్లా చేసిండు కేటీఆర్, ఎట్లా చేసిండు హైదరాబాద్ నగరాన్ని అనేది చాలా స్పష్టంగా చెప్పారు ప్రజలు. కాబట్టి ఇప్పుడు ముఖ్యమంత్రి అనుకుంటున్నది తెలివి తక్కువ మాటలు తప్ప ఇంకోటి కావు ముఖ్యమంత్రి మాట్లాడుతున్నది. ఇంకొకటి ఏంటంటే 2 సంవత్సరాలు వాళ్ళ పరిపాలనకు వచ్చిన తర్వాత ఇంకా 2 సంవత్సరాల కంటే ముందు పరిపాలన గురించి ప్రస్తావిస్తే కూడా ప్రజలు పట్టించుకోరు. అది కరెక్ట్ కూడా కాదనేది ప్రజలకు తెలుసు. ఏ వర్గం ప్రజలైనా, చదువుకున్న వాళ్ళు, చదువురాని వాళ్ళు ఎవరైనా, నీకు అధికారం ఇచ్చి 2 సంవత్సరాలు, ఈ 2 సంవత్సరాలలో నువ్వేమేం చేసినావు కానీ చెప్పగలగాలి. కానీ ముఖ్యమంత్రికి అది ఏది లేక మళ్ళీ సాధారణ ఎన్నికలు, 23 సాధారణ ఎన్నికల కంటే ముందు ఏం మాట్లాడిండో మళ్ళీ అవే మాటలు ఎత్తుకుంటున్నాడు. కానీ మీరు కూడా 2 ఏళ్ల కాంగ్రెస్ సర్కార్ వైఫల్యాలు ఏంటో చెప్పటం కంటే కూడా ఎక్కువ అక్కడ అభ్యర్థి రౌడీ, అక్కడ అభ్యర్థి తండ్రి రౌడీ, ఇక్కడ అభ్యర్థి కుటుంబం రౌడీ, వీటిపైన ఎక్కువగా బీఆర్ఎస్ పార్టీ కాన్సన్ట్రేట్ చేస్తున్నట్టు. మేము అట్లా చేయలేదు. వాస్తవానికి మేము రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యాలు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం, ప్రజలు మోసం చేయడం ఒకవైపు అయితే, దాని మించి వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల్ని ఇబ్బంది పెట్టడం కొరకు చేస్తున్న పనులు, ఇబ్బంది పెడుతూ చేస్తున్న పనులు. వాళ్ళు ఇల్లు కట్టిస్తామని వచ్చినారు, బట్ ఉన్న ఇల్లు కూడా కొట్టడం మొదలుపెట్టినారు. హైడ్రా పేరు మీద భయపెట్టించేసేసి హైడ్రాను భూతంగా చూపించి డబ్బుల వసూలు, డబ్బుల దందాలు మొదలుపెట్టినారు. దాంతో రియల్ ఎస్టేట్ రంగం పడిపోయింది. ఒక నెగిటివ్ ఇంపాక్ట్ వచ్చింది మొత్తం నగరం పైన, ఆర్థిక పరిస్థితి పైన. అది అన్ని వర్గాల ప్రజల జీవితాల్లో ప్రభావితం చేస్తూ ఉంది, జీవితాన్ని ప్రభావితం చేస్తూ ఉంది. సో ఇవన్నీ కూడా స్పష్టంగా కనబడుతున్నాయి. మేము వాటి మీదనే ఎక్కువ పోతా ఉన్నాం, ప్రజలు అవే మాట్లాడుకుంటున్నారు కూడా. దానికి తోడుగా మేము వచ్చిన తర్వాత ఇచ్చిన మంచినీళ్ళు, వాస్తవం మీకు అందరికీ కూడా తెలుసు, మనందరికీ కూడా తెలుసు, 2014 ముందు హైదరాబాద్లో మంచినీళ్ళ పరిస్థితి దారుణంగా ఉండేది. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత వారు తీసుకున్న మిషన్ భగీరథ కార్యక్రమంతో 24 గంటలు ఎప్పుడు కూడా నగర ప్రజలకు నీళ్ళు అందుబాటులో, ప్రతిరోజు నీళ్ళు వచ్చే పద్ధతుల్లో ఏర్పాటు చేశారు. ఇవాళ ఆ మంచినీళ్ళని సరిగ్గా ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది వీళ్ళు. మనం చూసినాం, పోయిన గత వేసవిలోనే మళ్ళీ ట్యాంకర్ మొదలైనాయి. ఎప్పుడో పోయిన ట్యాంకర్లు 10 ఏళ్ళు. విద్యుత్తు బ్రహ్మాండంగా 24 గంటలు, 1 సెకండ్ కూడా విద్యుత్ పోకుండా, పోయినా 5 నిమిషాలు, 2 నిమిషాలు, 3 నిమిషాల్లోనే మళ్ళీ విద్యుత్తును పునరుద్ధరించడం చేసింది. అటువంటిది
మళ్ళీ ఇప్పుడు జనరేటర్లు కొనుక్కోవాల్సిన పరిస్థితి, ఇన్వర్టర్లు కొనుక్కోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చినారు. సో ఇటువంటివన్నీ కూడా మేము ప్రజలు ప్రస్తావిస్తున్నాం, ప్రజలు మాట్లాడుతున్నారు, మేము ప్రస్తావిస్తున్నాం. మేము ప్రధానంగా అవే అంశాలు తీసుకున్నాము. ఈ ప్రభుత్వం చేసిన మోసము, మాట ఇచ్చి 6 గ్యారెంటీలు కావచ్చు, లేదు 420 హామీలు కావచ్చు, అవి వాటిని ప్రస్తావిస్తున్నాం. ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రస్తావిస్తున్నాం. మేము ఇచ్చిన వాటిని కూడా సరిగా ఇవ్వలేని వాళ్ళ చేతగానితనాన్ని కూడా ప్రస్తావిస్తున్నాం. దాంట్లో భాగంగా అభ్యర్థి విషయం వచ్చినప్పుడు తప్పకుండా అభ్యర్థుల గుణగణాలు కూడా పనిచేస్తాయి, అందులో సందేహం ఏం లేదు. వాస్తవాన్ని మేము మొదట ప్రస్తావించలేదు, కానీ మా అభ్యర్థి ఎవరైతే ఉన్నారో మాగంటి సునీత గోపినాథ్ గారు, పాపం వారు ఒక సందర్భంలో కార్యకర్తలు అందరూ కలిసినప్పుడు మొదటిసారిగా ఆమె బహిరంగ వేదిక మీకు వచ్చినప్పుడు నాకు నా భర్త పోయినా నాకు ఇంతమంది బలిగా నిచ్చిపోయినాడు అని ఒక మాట చెప్తూ కొంచెం ఆమె ఎమోషన్ అయింది. దాన్ని కూడా హేళన చేస్తూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు, చిన్న కార్యకర్తలు ఎవడో రోడ్డు మీద పోయేటోడు మనం పట్టించుకోకపోదు, మంత్రులు ఆ నియోజకవర్గాన్ని బాధ్యత వహించి తిరుగుతున్న వాళ్ళు హేళన చేస్తూ మాట్లాడిన మాటలు ఏదైతే ఉన్నాయో ఆ సందర్భంలో మేము వాళ్ళ అభ్యర్థికి సంబంధించిన గుణగణాలు కూడా ప్రస్తావించాల్సి వచ్చింది. సో ఆ సందర్భంలో మాట్లాడినాం తప్ప మేము ఒక అభ్యర్థితోనే ఏదో అవుతుందని భావంతో మేము కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి ఎన్నికనే చూస్తున్నాం. జనరల్గా వచ్చే ఒక ఒపీనియన్ ఏంటంటే ఆడబిడ్డ రౌడీ బిడ్డ అని క్యాంపెయిన్ చేస్తున్నారు. అక్కడ గెలవడం కోసం రౌడీ షీటర్లని, మహిళలపైన అత్యాచారాలు చేశారని ఆరోపణలు ఉన్న వ్యక్తుల్ని, సాన్బాల్ లాంటి వాళ్ళని బీఆర్ఎస్ పార్టీ ఎందుకు చేర్చుకుంది అనే ప్రశ్నకి ఆన్సర్ ఏముంది? వాస్తవానికి వాళ్ళ ఊరేగింపులోనే అర్థమైపోయింది రౌడీలందరూ ఎక్కడున్నారు ఏంది అనేది. వాళ్ళ ఊరేగింపు మొదటి రోజే కత్తులతో చేసినారు. అది మేము బీఆర్ఎస్ పార్టీ చేసే అవసరం లేదు. ఆ ప్రచారం ప్రజలు చేసినారు. ప్రజలు రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళు మా పార్టీ కార్యకర్తలు కాదు, ఇంకోరు కాదు, జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలే కావాల్సిన అక్కడ కూడా లేదు. వాళ్ళ ర్యాలీని చూసిన తర్వాత ఎక్కడికక్కడ అక్కడ ఉన్న వాళ్ళు కార్లలో వెళ్తున్న వాళ్ళు, మోటార్ సైకిల్ మీద వెళ్తున్న వాళ్ళు, బస్సులలో ఆర్టీసీ బస్సులలో వెళ్తున్న వాళ్ళు వీడియోలు తీసిపెట్టి వాళ్ళు పోస్టులు వేస్తున్నారు. ఓహో మళ్ళీ రౌడీ రాజ్యం రాబోతుందా హైదరాబాద్కి, నామినేషన్ నాడే కత్తులు పట్టుకొని బహిరంగంగా తిరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు, ఈ దబ్బుకుని ఇట్లాంటి వాళ్ళని గెలిపిస్తే ఈ నగరం ఏమవుతుంది మళ్ళీ అన్న భావన సిటిజన్సే వ్యక్తం చేస్తూ ఉన్నారు, నగర పౌరులే వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో మనకు అర్థమైంది ఒక అభ్యర్థి కుటుంబమే రౌడీ కాదు, మొత్తం అది ఒక రౌడీల గుంపే వస్తుంది. రేపు ఆయన గెలిస్తే ఇది రౌడీల రాజ్యం అవుతుంది మళ్ళీ హైదరాబాద్. ఎందుకంటే మనం చూసిన గతంలో ఒకప్పుడు పహిల్వాన్ల రాజ్యం హైదరాబాద్లో 1970-80 మధ్యకాలంలో చూసినప్పుడు దాదాలు, గూండాలు, పహిల్వాన్లు రాజ్యం వెళ్ళినారు. అది కాలక్రమంలో పోయింది. టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత ఇంకా కఠినంగా అణచివేసినాం. ఎక్కడ కూడా ఒక చిన్న ఇన్సిడెంట్ జరగకుండా, ఎవరిని కూడా భయపెట్టించి 5 రూపాయలు వసూలు చేయకుండా, దౌర్జన్యాలు చేయకుండా చేయగలిగినాం. ఇప్పుడు మళ్ళీ ఆ పరిస్థితి వీళ్ళు తీసుకొస్తున్నారు అనే భావన ప్రజల్లో వస్తుంది. అది మేము చేయటం కాదు. అటువంటి రౌడీ షీట్లను మీరు ఎందుకు చేర్చుకున్నారనే ప్రశ్నకు ఆన్సర్ ఏంటి? మేమేం రౌడీ షీటర్లు నేర్చుకోలేదు. సల్మాన్ అనే వ్యక్తిని షేక్పేటలో చేర్చుకున్నారు కేటీఆర్ అనేది కాంగ్రెస్ పార్టీ చేస్తున్నారు. ఆయన రౌడీ షీటర్ ఏం కాదు, ఏదో యూత్ ఫోర్స్ పెట్టుకునేది పని చేసుకుంటున్నాడు ఆయన. అదే తప్ప ఆయన పెద్ద రౌడీ షీటర్ అని. ఓకే, రౌడీ షీటర్ అనేది లేదు కాబట్టి కేసులు ఉండొచ్చు కానీ రౌడీ షీటర్ కాదు. ప్రభుత్వం అక్కడ కొంత స్థానికంగా పడకపోవడం వల్ల పెట్టిన కేసులు ఏమైనా ఉండొచ్చు కానీ ఆయన రౌడీ షీటర్ కదా, అంతమంది ఆయన అట్లాంటి ఏమి లేవు. ఓకే, మీరు హైదరాబాద్లో బలంగా ఎక్కువ సీట్లు గెలిచిన ప్రాంతం హైదరాబాద్. మొత్తం తెలంగాణలో మిగతా ప్రాంతాల్లో టీఆర్ఎస్ను ఓడించిన హైదరాబాద్లో 99% స్ట్రైక్ రేట్తో మిమ్మల్ని గెలిపించారు. 2 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్స్ ఉన్నాయి డెఫినెట్గా కొన్ని ఫెయిల్యూర్స్. వీటన్నిటి తర్వాత కూడా టీఆర్ఎస్ పార్టీ ఎంత చెమటోడ్చాల్సి వస్తుందా? అంటే వాస్తవానికి ఏ ఎన్నికైనా ఎన్నికే, వాళ్ళు ప్రభుత్వంగా ఉన్నప్పుడు తప్పకుండా ప్రభుత్వానికి ఉండే అడ్వాంటేజెస్ ఉంటాయి. ఉప ఎన్నికల్లో ప్రభుత్వం పైన కొంత మేము పని జరుగుతుందేమన్న విశ్వాసం కావచ్చు, వీళ్ళు ఆశ పెట్టడం కావచ్చు, లేదా అధికారాన్ని దుర్వినియోగం చేయడం కావచ్చు, అధికారులను ఉపయోగించి దుర్వినియోగం చేయడం కావచ్చు. అప్పటికప్పుడు ఆపద మొక్కుల్లాగా తాత్కాలికంగా ఈ బస్తీలు ఉన్నాయి, ఈ పని మేము చేస్తాం, ఆ పని మేము చేస్తామని చెప్పేది కావచ్చు. నిన్న ఏకంగా ముఖ్యమంత్రి 4,000 ఇండ్లు ఇస్తా అని చెప్పేసి మాట్లాడిన సందర్భం. అంటే ఇట్లాంటి ఆశలు పెట్టి కొంత ప్రజల్ని మోసం చేసే అవకాశం ఉంది. ఎందుకంటే 2023లోనే వీళ్ళు ఎక్కువ ఆశలు కల్పించి ప్రజలకు మోసం చేశారు. ఏ రైతాంగం అయితే బలంగా మా వెనకాల ఉండేనో ఆ రైతాంగాన్ని మా నుంచి విడదీయటానికి, ఏ మహిళలు అయితే ఎక్కువగా కేసీఆర్కి సపోర్ట్గా ఉండేనో ఆ మహిళల్ని మా నుంచి విడదీయటానికి తెలిసి ఇవ్వలేమని చెప్పి తెలిసిన మోసాలు చేసిండ్రు. 2,500 మహిళలు, ప్రతి మహిళకి 2,500 ఇస్తాం నెలకు అనేది కావచ్చు, రైతులకు 2 లక్షల రుణమాఫీని కావచ్చు, రైతు బంధు పేరు మార్చి రైతు భరోసా చేసి 15,000 ఇస్తామని చెప్పింది కావచ్చు, 500 బోనస్ ఇస్తామని చెప్పింది కావచ్చు. ఈ రకంగా అనేక రకాల మోసం చేసినారు వీళ్ళు. ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఇంకెక్కువ అవకాశం ఉంది మోసం చేయడానికి.
టీఆర్ఎస్కి వేద్దాం అని మనస్ఫూర్తిగా అనుకున్న వాళ్ళని కూడా తాత్కాలికంగా వాళ్ళకి ఏదైనా ఉండే సమస్యను మేము పరిష్కారం చేస్తామని చెప్పి మోసం చేసే అవకాశం ఉంది. అటువంటప్పుడు ప్రజలు మోసానికి గురి కాకుండా ఉండడం కొరకు మేము కూడా కష్టపడాలి, మేము కూడా శ్రమించాలి, మేము కూడా వాళ్ళందరినీ కూడా నిలబెట్టగలగాలి. మాకు ఓట్లేస్తారన్న ప్రజలందరినీ కూడా నిలబెట్టుకోవడానికి మా ప్రయత్నం కూడా ఉండాలి. కాబట్టి తప్పకుండా చేస్తాం. ఓకే, మొత్తం ఎలక్షన్ క్యాంపెయిన్ అంతా చూస్తే కేటీఆర్ చుట్టూ దిగుతుంది. కేటీఆర్ వన్ మెన్ షో లాగా కనపడుతుంది. రీజన్ ఏంటో తెలియదు కానీ మొత్తం కేటీఆర్ నాయకత్వ లక్షణాలకు ఇది ఒక లిట్మస్ టెస్టో లేకపోతే ఎగ్జాంపుల్ గానే చూడాలా? అంటే ఎగ్జాంపుల్ అని కాదు కానీ వాస్తవానికి వర్కింగ్ ప్రెసిడెంట్గా తప్పకుండా ఆయనకు బాధ్యత ఉంది. ఇంకోటి హైదరాబాదును అభివృద్ధి చేయడంలో తన పాత్ర ఎక్కువ ఉంది. కాబట్టి సహజంగానే తన చుట్టే ఉంటుంది, అందులో సందేహం ఏం లేదు. మొన్న జనరల్ ఎలక్షన్లో గెలిపించిన దాంట్లో కూడా వారి పాత్ర ఎక్కువగా ఉంది హైదరాబాద్ తప్పకుండా. ఎందుకంటే ఐటీ అభివృద్ధి విషయంలో కావచ్చు, నగర రోడ్ల అభివృద్ధి విషయంలో కావచ్చు, ట్రాఫిక్ను నియంత్రిస్తూ ట్రాఫిక్ను లేకుండా చేయడం కొరకు సిగ్నలే లేకుండా చేయాలి అని చెప్పి జంక్షన్లను అభివృద్ధి చేసిన విధానం కావచ్చు, ఇవన్నీ కూడా పార్కులను అభివృద్ధి చేసిన విధానం కావచ్చు, గ్రీనరీని అభివృద్ధి చేసిన విధానం కావచ్చు, అనేక అవార్డులను కూడా తీసుకొచ్చింది హైదరాబాద్ నగరానికి. సహజంగానే తన కొరకు ఆసక్తి ఎదురు చూస్తున్నారు ప్రజలు కూడా. కాబట్టి తప్పకుండా కేటీఆర్ గారు ఉంటారు, అందులో సందేహం ఏం లేదు. సో అటువంటి కేటీఆర్ ఫార్ములా 1 పేరుతో అవినీతికి పాల్పడ్డారు అంటూ ఆయన అరెస్ట్ చేయడానికి బీజేపీ ఆపుతోంది, ఆయన అరెస్ట్ కాకుండా అంటూ ముఖ్యమంత్రి మాట్లాడారు. ముఖ్యమంత్రి బీజేపీ ఇద్దరు కలిసే ప్రయత్నాలు చేస్తున్నారు, మనందరికీ కూడా తెలుసు. వాళ్ళ బంధం ఎంత పటిష్టంగా ఉందో కూడా వాళ్ళు కేసుకు సిబిఐకి ఇచ్చినప్పుడే, కాళేశ్వరం కేసు సిబిఐకి ఇచ్చినప్పుడే అర్థమైపోయింది. కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఆలస్యంగా అర్థమైంది. ఎందుకంటే ఈయన నెమ్మదిగా బయట పెట్టుకుంటూ వస్తున్నాడు రోజు రోజుకి. మొన్న బీహార్ పోయి కూడా ఇండియా కూటమి తరఫున పనిచేయడానికి వెళ్ళి ఎన్డీఏకి అవసరమైన పద్ధతిలో మాట్లాడడం, అది స్పష్టంగా అర్థమయ్యే ఈయన కాంగ్రెస్ని ఓడించే పనిలో ఉన్నాడు అని చెప్పేసి అర్థమయ్యి ఇటు పంపించినారు. ఇప్పుడే వాళ్ళు తీసేసే స్థితిలో లేరు ఇంకా. కానీ రేవంత్ రెడ్డి మోడీ పూర్తి అవగాహనతో ఉన్నారు. మోడీ మనిషిగానే ఇక్కడ రేవంత్ రెడ్డి పనిచేస్తుండ అనేది బహిరంగ విషయం. అది ఇక్కడ కేటీఆర్కి సంబంధించి ఆ కేసులో తప్పకుండా నెక్స్ట్ మేము మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి మీదనే కేసు పెట్టే అవకాశం ఉంది. ఎట్లా? ఎందుకు అనంటే ఒక ప్రభుత్వం అనేది కంటిన్యూస్ ప్రాసెస్. ప్రభుత్వంగా మేము బహిరంగంగానే చెక్ రూపంలోనే బ్యాంక్ టు బ్యాంకే మేము 50 కోట్లు ఇచ్చినాం వాస్తవం. అది కంటిన్యూ చేయాలి, అది కొనసాగించాలి. అందులో అవతల వాడు ఏదైనా అగ్రిమెంట్ను సరిగా అమలు చేయకపోతే వాడి దగ్గర నుంచి వసూలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం ట్రస్టీగా నీ మీద ఉంది. కానీ నువ్వు ఆ పని చేయకుండా కేవలం ఏదో రాజకీయంగా నేను బదనం చేస్తాను ఒక తెలివితక్కువతనంతో కేటీఆర్ గారిని ఏదో కేసులో ఇరికియాలి కాబట్టి మాకు ఇక్కడ ఏం దొరకలేదు, అంతకుముందు చాలా రకాల ఆరోపణలు చేసినారు. అవన్నీ ఉత్తాయి అని చెప్పి తేలిపోయింది. ఏ ఆరోపణ నిజం కాదని తేలిపోయింది ఎన్నికల కంటే ముందు చేసినాయి. ఈ రకంగా దీన్ని వాడుకుందాం అనుకున్నాడు. కానీ వాడు ఎవడైతే ఉన్నాడో మనకు పైసలు తీసుకుని కాంట్రాక్ట్ అగ్రిమెంట్లోకి వచ్చినోడు ముఖ్యమంత్రిని కూడా కలిసిపోయాడు. నువ్వు నిజంగానే కనుక అది తప్పు కనుక జరుగుంటే నువ్వు సమయం ఇవి కూడా మాట్లాడకూడదు. ముఖ్యమంత్రి కలిసిపోయిండు అంటే బహుశా నేనేం వసూలు చేయను నీ దగ్గర, నాకు సాటుగా కొన్ని పైసలు ఇచ్చిపోమని చెప్పి తీసుకొని ఉండొచ్చు ఆయన ముఖ్యమంత్రి. 50 కోట్లు కదా, నాకు 10-15 ఇవ్వు, నీకు మీద వదిలేసేస్తాను కూడా ఈయన అగ్రిమెంట్ చేసుకొని వదిలేయించాను. ఆయన దొంగతనం చేసి దాన్ని ఇంకోటి మీద పెట్టాలని ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి తప్పకుండా ఇవాళ ముఖ్యమంత్రి చేస్తున్నదే నేరపూరితమైన చర్య. ఇవాళ ప్రభుత్వంగా నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయటం లేదు. ఎందుకంటే నువ్వు ట్రస్టీగా వచ్చినప్పుడు పూర్తిగా దీన్ని కాపాడాల్సిన బాధ్యత నీ మీద ఉంది. ఆ చర్యలు చేయకుండా నువ్వు నీ వ్యక్తిగత స్వార్థం కొరకు లాలుచిపడి ఏదో చేస్తా ఉన్నావు, దాన్ని ఏదో కేటీఆర్ మీద నెట్టాలని చూస్తున్నావు. అది కరెక్ట్ కాదనేది అందరికి తెలిసిపోయింది, వాళ్ళు ప్రజలందరూ కూడా అర్థమైపోయింది. చట్టంలో కూడా ఏం లేదు కాబట్టి ఏం చేయలేకపోతున్నారు. కానీ బీజేపీ కాంగ్రెస్ ఒకటే అయితే గవర్నర్ దగ్గర నుంచి కేటీఆర్ అరెస్ట్కి పర్మిషన్ తీసుకోవడం రేవంత్ రెడ్డికి పెద్ద విషయం కాకపోవచ్చు కదా? ఏం లేదు, డ్రామా చేస్తున్నారు, ఏం లేదు. ఓకే, అరెస్ట్ చేయడానికి లేదు, అందులో సబ్స్టెన్స్ ఏం లేదు కాబట్టి చేయలేకపోతున్నారు. ఓకే, సింపుల్. వాళ్ళిద్దరు కలిసి సిబిఐకి ఇచ్చినాడు మనం కాళేశ్వరం కేసు, ఆయన కోర్టు ఆపేసింది. కోర్టు కరెక్ట్ కాదు, దీంట్లో లేదు, చేయడానికి లేదు అని చెప్పేసి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు చేద్దామని అనుకుంటే అది తెలియదు. ఇప్పుడు మనం చూస్తున్నాం బండి సంజయ్ రేవంత్ రెడ్డిది ఒకే గొంతు ఉంటుంది చూడండి ప్రతి సందర్భంలో. ఇంకోటి కూడా గుర్తు చేస్తారు అసలు గారు, అసలు గతంలో ఎప్పుడన్నా మనం తెలంగాణ రాజకీయాల్లో ఈ కేసులు అరెస్టులు అనే మాటలు విన్నామా? ఏదైనా ప్రాసెస్లో జరిగితే ఎక్కడన్నా ఎవరైనా పొరపాటు చేసినట్టుగా అనిపిస్తే ఆ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో జరిగిపోయినాయి. కానీ వీళ్ళు పదే అంతకుముందు మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు 5 ఏళ్ళు అదే మాట్లాడినరు,
ఇద్దరు కలిసి ఒకటే పద్ధతిలో ఈ 2 సంవత్సరాల నుంచి కూడా అదే మాటలు మాట్లాడుతున్నారు. వాస్తవానికి ఒక రాజకీయ పార్టీ నువ్వు చేసిన అభివృద్ధి అనే చెప్పాలి, లేదా అవతల వాళ్ళు చేసిన నష్టం అని చెప్పి. వస్తే లోపలేస్తాం, కానీ చేస్తామా, ప్రతిరోజు అరెస్టులు కేసులు లోపటేస్తాము, అరెస్టులు కేసులు లోపటేస్తాము. ఏది ఎక్కడ చేసిండ్రు, ఎక్కడ చేయగలిగినరు అంటే మీరు నువ్వు చేసింది ఏమి లేనప్పుడు ఇటువంటివి వస్తాయి. ఓకే. ఈ క్యాంపెయిన్లోని కేటీఆర్ గారు మాట మాట్లాడుతున్నారు, ఇప్పుడు ఈ ఎలక్షన్లో బీఆర్ఎస్కి ఓటేయండి, 500 రోజుల్లో కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారు. ఎలా అవుతారు? ఇంకా 3 సంవత్సరాలు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉండాలి కదా. వాస్తవానికి 500 రోజులు అనేది క్యాజువల్ చెప్పుంటారు. మరి 500 రోజుల తర్వాత ఏముంటుంది పరిపాలన, ఎన్నికల మూడే వస్తుంది కదా అనే భావన ఉండొచ్చు. లేదా కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న అంతర్గత విషయాలు కూడా మనం కూడా చూస్తూ ఉన్నాం. ఇప్పటికీ గొంతెత్తుతున్నారు ఒకరొకరు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఒకరికొకరు వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళు ఒకరి అవినీతి భాగవతాన్ని ఇంకొకరు బయట పెట్టుకుంటున్నారు. ఏకంగా ముఖ్యమంత్రి మీదనే ఒక మంత్రి కుటుంబ సభ్యులు ఆరోపణ చేసే స్థాయికి పోయింది. మీరే గన్ను పెట్టినారంటే మీరే గన్ను పెట్టినారు, పైసలు వసూలు చేస్తానికి అని చెప్పి. ఇవన్నీ చూసినప్పుడు ఈ ప్రభుత్వాన్ని వీళ్ళు ఎంతకాలం నిలబెట్టుకోగలుగుతారనే భావన వస్తుంది ప్రజల్లో. అదొక వైపు ఉన్న ఇంకో 500 రోజుల తర్వాత అనేది, ఆ తర్వాత ఇంకో 5 సంవత్సరం ఉంటుంది కాబట్టి ఎలక్షన్కి ఇంక ఎన్నికల మూడ్లోకి వెళ్ళిపోతామనే భావన అతను అది చెప్పారు. నాట్ స్పెసిఫిక్ 500 డేస్ తర్వాత అనేది కాదు, జనరల్ స్టేట్మెంట్ కానీ చూడాలి దాన్ని. ఇక జూబ్లీహిల్స్ నుంచి బయటకు వస్తే, జూబ్లీహిల్స్ బయట మీ జిల్లాకు సంబంధించి ఎస్ఎల్బీసీ దాదాపు 2 దశాబ్దాలుగా వింటున్నాం. ఎస్ఎల్బీసీ అనే వార్త. ఎస్ఎల్బీసీ పనికి రాకుండా పోవడానికి, నిర్లక్ష్యంగా అవడానికి బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల కాలంలో కనీసం 1000 కోట్ల రూపాయలు దాని మీద ఖర్చు పెట్టలేకపోవడమే రీజన్ అని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తున్నారు, ముఖ్యమంత్రి చెప్తున్నారు, కోమటిరెడ్డి చెప్తున్నారు. వాళ్ళు ఏమన్నా చెప్పని, వాస్తవానికి ఎస్ఎల్బీసీ అనేది 1983లో ప్రారంభమైంది. దాని అనుమతులు, కేంద్రం నుంచి అనుమతులు తేవడానికి 10 సంవత్సరాలు పట్టింది. అనుమతులు తెచ్చినప్పుడే ఒక తప్పుడు టెక్నాలజీ తీసుకొచ్చిండ్రు. ప్రపంచంలో అప్పటికి ఎక్కడ వాడిన టెక్నాలజీ తీసుకొచ్చిండ్రు. అందులోనే పెద్ద కుట్ర ఉంది. అసలు నల్గొండ జిల్లాకు నీళ్ళు ఇవ్వాలనే ఉద్దేశంతో వాళ్ళ ప్రాజెక్ట్ ప్రారంభించలేదు. పేరుకు మనకు చూపిస్తూ ఆ నీళ్ళను మొత్తం రాయలసీమ దొబ్బుకోపోవడానికి చేసిన కుట్రలో భాగంగానే పెట్టిన. ఆ రోజు చెప్పిన తెలంగాణ వద్దంతా అప్పంచి కూడా మొత్తుకున్నారు ఇది కరెక్ట్ కాదు అని. ఈ ప్రాజెక్టును ప్రారంభించిన దాంట్లో కానీ, ఇంకో దాంట్లో టెక్నాలజీ తెచ్చిన దాంట్లో కానీ టీఆర్ఎస్ పాత్ర ఎక్కడ లేదు. ఉంటే తెలుగుదేశం లేదా కాంగ్రెస్, రేవంత్ రెడ్డి పాత పార్టీ, ఇవాళటి పార్టీ. ఆ రోజు నుంచి కూడా ఉంటే గింటే జానారెడ్డి, వెంకటరెడ్డి, ఉత్తమ్ రెడ్డిలే ఉన్నారు దాంట్లో. వీళ్ళు ముగ్గురే బాధ్యులు మొత్తం పూర్తి దానికి. 2004లో చివరిగా ప్రారంభం చేశారు. దానికి కారణం ఏంది? 10 సంవత్సరాల అనుమతులు రాకపోవడానికి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏంది, అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. ఇక్కడ చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు అక్కడ ఆయనకు అనుకూలమైన కేంద్ర ప్రభుత్వం రెండు ఉన్నాయి. అక్కడ ప్రతిసారి అట్లా జరిగింది. అయినా సరే 83 నుంచి 2004 అంటే దాదాపు 20 సంవత్సరాల పైగా సమయం తీసుకున్నారు అనుమతులకు, వీటన్నిటికీ అనుమతులకి. 2004లో ప్రారంభం చేశారు. ప్రారంభం చేసిన నాడు 1990 కోట్లతోని 5 ఏళ్లలో పూర్తి చేస్తాము అని చెప్పి అగ్రిమెంట్తో స్టార్ట్ చేశారు. 2004 నుంచి 14 వరకు 10 ఏళ్ళు మొత్తం 22 కిలోమీటర్లు సొరంగం 9, మిగతా పెద్ద పనులు అయితే ప్రాజెక్టులు ఎప్పుడు చేయలేదు. ఖర్చు పెట్టింది అప్పటికే 3650 కోట్లు. డబుల్, ఆల్మోస్ట్ మోర్ దెన్ డబుల్. వాళ్ళు చేసిన పని. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము చిత్తశుద్ధితో ప్రయత్నం చేసినాం. నేను స్వయంగా రిక్వెస్ట్ చేసిన సీఎం గారు అసెంబ్లీలో జానారెడ్డిని, వెంకటరెడ్డిని, ఉత్తమ్ కుమార్ రెడ్డిని, ముగ్గురు కూడా ఉన్నారు అన్నాడు. పిలిచి మరి దీనికి చాలా ఆటంకాలు ఉన్నాయి, ఆ రోజు మీరు పెట్టిపోయిన నిబంధనలతోని పని ముందుకు రావడానికి కష్టం అవుతుంది, ఆ ఏజెన్సీ వాడు ఎత్తేసే పరిస్థితులు ఉన్నాడు, మరి దీనికి ఏం చేయాలని చెప్పి అందరం కలిసి కూర్చొని పరిష్కారం ఆలోచన చేసి, వాడు మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇవ్వకుండా పనిచేసేటట్లేడు, బట్ నిబంధనలలో లేవు, మరి మేము ఇవ్వటానికి లేదు ప్రభుత్వంగా, మరి అందరం కలిసి అనుకుంటేనే నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది అంటే అందరి సంతకాలతోనే వాడికి 100 కోట్లు అడ్వాన్స్ ఇచ్చేసేసి పని ప్రారంభం చేసినాం. ఓకే, పని జరుగుతుంది. వీళ్ళు పెట్టిన పనిహిమాల టెక్నాలజీ వల్ల ఎప్పుడైతే శ్రీశైలం నిండుద్దో అప్పటి నుంచి ఈ వైపు నుంచి వెళ్ళిపోయేది ఏదైతే ఉందో ఇది తవ్వడం సాధ్యం కాదు. నిండా నీళ్ళు ఊరుతుంటాయి, సాధ్యం కాదు. అక్కడికి మేము చేయాల్సిన ప్రయత్నం చేస్తూ 12 కిలోమీటర్లు మేము కూడా తోమగలిగినాం. ఒకవైపు 12 కిలోమీటర్లు తోగుతూ ఇంకా అసలు పని అవతల ఇంకొక సొరంగం మొత్తం పూర్తి చేసినాం, ఇంకో చిన్న సొరంగం నకరగండి ప్రాజెక్ట్ కూడా పూర్తి చేసినాం. మేము 3800 పైన కోట్లు ఖర్చు పెట్టినాం. వాళ్ళు 3600 పెడితే మేము కూడా 3800 పెట్టినాం. వాళ్ళకి 100 పెట్టలేదు, 1000 పెట్టలేదు అని అబద్ధం మాటలు. కాగా ఇప్పుడు నిన్న కూలింది ఏదైతే ఉందో, వాస్తవానికి వీళ్ళు చేసిన పెద్ద తప్పు,
నిన్న మొన్న డ్రామాలు చేస్తున్నారు కదా, మేము సర్వే చేస్తామని చెప్పి వీళ్ళే పోయారు కదా టెక్నీషియన్లు మొత్తం. అవును, ముగ్గురు వెళ్ళారు మంత్రులు, ముగ్గురు అద్భుతమైన టెక్నీషియన్లు పోయారు కదా. ఈ సర్వే వాస్తవానికి 2004 కంటే ముందు చేసి ఏ రూట్లో వెళ్తే హార్డ్ రాక్ ఉందో చూసుకొని వెళ్ళాలి ఈ టెక్నాలజీ వాడినప్పుడు. ఏవి లేకుండా అసలు నిలిచే ఉద్దేశం లేదు కాబట్టి అదే అయ్యేదా చచ్చేదా అన్న ఉద్దేశంతో ఇచ్చిండు అన్నాడు రాజశేఖర్ రెడ్డి. ఓకే, పోయిన లూజ్ స్టార్ట్ వచ్చింది, పడిపోయింది. తప్పు ఎవరిదైతుంది కారణం వాళ్ళైతారు తప్ప వేరే వాళ్ళు ఎట్లయితారు? మధ్యలో వచ్చిన వల్ల మనం. ఓకే, నేరం నువ్వు చేసి ఆ పాత్రలో మీరు వెళ్ళారు, స్పష్టంగా కనబడుతుంది. ఒకవేళ ఆ రోజు మేము అక్కడ దాకా తోమినా కూలేదే, అది మీరు పెట్టిన తోమనే తప్పు. ఓకే, ఇంకొకటి ఎప్పటికప్పుడు ప్రతిరోజు చెక్ చేస్తూ ఎట్లా ఉంది, అది ముందు భాగం ఎట్లా ఉంది అనేది ప్రతి 100 మీటర్లకు చెక్ చేస్తూ తోమాలి. కానీ ఇది నిన్న చేసింది వీళ్ళు చాలా నేరపూరితమైన చర్య. ఈ మంత్రి, జిల్లా మంత్రి ఒత్తిడితోనే ఏ పరీక్షలు చేయకుండానే తోవడం మొదలుపెట్టినారు. ఓకే, ఇమీడియట్గా కంప్లీట్ చేయాలని. అది ఒక పెద్ద టెక్నికల్ సబ్జెక్టు అసలు చెప్పాలంటే, అది ఎందుకు జరిగిందనే దానికి. వాస్తవానికి అది ఎటు చూసినా కిలోమీటర్ల కొద్ది గుట్టల ప్రాంతం, హిల్ బాగా ఈ గుట్టల మధ్యలో సంవత్సరాలు లక్షలు, వేరే సంవత్సరాలు లక్షల సంవత్సరాలు కదా భూమి ఏర్పడి, ఆ పైనుంచి వెళ్ళి కూలుకుంటూ వచ్చిన రాళ్ళు కావచ్చు, మట్టి కావచ్చు, చెట్లు కూలిపోయి పడిపోయి కావచ్చు, చెట్టు కూడా కూలిపోయి కొంతకాలం తర్వాత మట్టిగా మారి అది కూడా బాగా నిండిపోయింది. వీళ్ళు చేసిన తప్పు వల్ల, వీళ్ళు చేసిన నేరం వల్ల దాని కింది పోయింది ఇప్పుడు ఈ సొరంగం. ఓకే, లూజ్ సాయిల్ ఉంటుంది అది. దానివల్ల కింది కూలిపోయింది. ఓకే, కనీసం గది కూడా చెక్ చేసుకోకుండా గంత గుడ్డిగా సొరంగ మార్గాన్ని నిర్ణయం చేశారు. ఇలా అన్నట్టు నిర్ణయం చేశారు. ఓకే, నిర్ణయమే తప్పు అప్పుడే. ఎటువంటి టెక్నాలజీ వాడకుండా, ఎటువంటి సరైన పరీక్షలు నిర్వహించకుండా, సేమ్ అక్కడ పోచంపాడును ఎట్లయితే తీసుకొచ్చారో ప్రజల్ని మోసం చేస్తూ మేము 380 కిలోమీటర్లు తీసుకొస్తామని చెప్పి గిన్నెని నీళ్లను, ఇది కూడా నీళ్ళు ఇచ్చే ఉద్దేశం. సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రాజెక్టు కూడా మనకు నీళ్ళు ఇచ్చే ఉద్దేశంతో ప్రారంభించలేదు. ఇప్పుడు అవుద్దా సార్ అసలు ఎస్ఎల్బీసీ మనం పూర్తి అవుతుందనే హోప్తో ఉండొచ్చా? ఎప్పటికీ ఎప్పుడు ఎవరు చేస్తారు? ఇంకో దశాబ్దం 2 దశాబ్దాలు మాట్లాడుకుంటూనే ఉండాలా? అదే పరిస్థితి కనబడుతుంది. ఇండియాలో అంత పెద్ద సొరంగం అదే పరిస్థితి ఎక్కడ లేదు. వాళ్ళు పెద్ద పోజు కొట్టి మాట్లాడుతున్నారు. ప్రపంచంలోనే మొదటిది, ప్రపంచంలో ఎవడు కూడా ఈ టెక్నాలజీ వాడలేదు. ఎందుకంటే సాధ్యం కాదు కాబట్టి. ఓకే, దాన్ని తీసుకొచ్చి మీరు ఆ రోజు ఏం కక్కుర్తిపడ్డారో, ఆ ధనయజ్ఞం, జలయజ్ఞం పేరు మీద ప్రారంభించిన ధనయజ్ఞంలో పైసల కక్కుర్తి కొరకు ఎందుకు తీసుకొచ్చారో తెలియదు ఆ టెక్నాలజీ. అదే రాయలసీమ వైపు పోయే నీళ్ళకు, ఆంధ్రప్రదేశ్ వైపు పోయే నీళ్ళకి ఎక్కడ ఈ టెక్నాలజీ వాడలేదు. ఇక్కడ మాత్రం వాడాలి, ఇక్కడ ఒక చోటనే వాడేది. ఓకే, పైన 2 కిలోమీటర్ల పైన ఉన్న పుల్లు ఏదో భయపడితేట కింద రాయి కొడితే చప్పుడుకి అని చెప్పి వంక పెట్టి ఈ టెక్నాలజీ తీసుకొచ్చారు. ఓకే, స్పష్టంగా కనబడుతుంది. ఇవాళ ఎస్ఎల్బీసీ విషయంలో అసలైన నేరస్తులు కాంగ్రెస్ పార్టీని. ఓకే, అవును, సందేహం లేదు. ఓకే, రైతులకు సంబంధించిన ధాన్యం కొనుగోళ్ల అంశానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ రాజకీయం చేస్తోంది. బీఆర్ఎస్ హయాంలో కొనుగోళ్లు, పత్తికి సంబంధించిన రైతుల ఆందోళనలు, పత్తి రైతులకు బేడీలు ఇవన్నీ వేసిన బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు పత్తి కొనుగోలుకు సంబంధించి, ధాన్యం కొనుగోలుకు సంబంధించి రాజకీయం చేస్తుందనే విమర్శ కూడా ప్రభుత్వం వైపు నుంచి. ప్రజల దగ్గరికి వెళ్తే తెలుస్తుంది. ఎవరైనా మంత్రి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రి ఏం ప్రొటెక్షన్ లేకుండా ఒకసారి నాతో రమ్మనండి, ఏ కాలం కంటే ఆ కాలం పోదాం. అది నల్గొండ జిల్లా అయినా కావచ్చు, ఇంకో జిల్లాలో అయినా కావచ్చు. రైతులను అడుగుదాం, ఏం సమాధానం చెప్తారో విందాం. అసలు రైతు దగ్గర పోయే దమ్ముందా వీళ్ళకి? ఇవ్వాలి. కరోనా లాంటి క్లిష్ట పరిస్థితులలో కూడా ఏ ఒక్క రైతుకి ఇబ్బంది కాకుండా, 1 కిలో వడ్లు కూడా నష్టపోకుండా, 1 కిలో పత్తి కూడా దెబ్బతినకుండా రైతు ఇంటి ముందుడికే కళ్ళను తీసుకుపోయింది, కొనుగోలు కేంద్రం తీసుకుపోయింది మా ప్రభుత్వం. కేసీఆర్ గారు గంత జాగ్రత్త తీసుకొని పంట పొలం కొనుగోలు కేంద్రాలు ప్రతి గ్రామంలో ప్రారంభం చేసింది. మేము గంత నిబద్ధతతో పనిచేసినాం, రైతాంగాన్ని గంత ఇష్టపడి గంత ప్రేమతో పనిచేసినాం అన్నాడు. మంత్రులు, ఎమ్మెల్యేలు, మా ఇంకా స్థానిక ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరం కళ్ళాలలోనే ఉన్నాం, కొనుగోలు కేంద్రాలలోనే ఉన్నాం, పంట పొలం దగ్గర ఉన్నాం. ఆ రకంగా చిన్న చీమ కొట్టినంత ఇబ్బంది కాకుండా తీసుకొచ్చారు. తేమ శాతాల్లో తేడా వస్తే కూడా కొన్ని సందర్భాల్లో ఇట్లా అకాల వర్షాలు వచ్చి తడిస్తే కూడా మిల్లర్లను ఒప్పించి ఏదో పద్ధతిలో నీకు ఆ నష్టం పూడ్చుకోవచ్చు. కానీ రైతుకు కోలుకోలేని దెబ్బ అవుతుంది. రైతు పండించింది ఆయన 100 క్వింటాలు కావచ్చు, లేదా 20 క్వింటాలు కావచ్చు. ఆ 20 క్వింటాలే నాకు లైఫ్. అంతే కదా. కాబట్టి ఆయనను మనం బయటపడేయించాలి.
మీకు ఈ నష్టాన్ని మీరు ఇంకో చోట పూడ్చుకోవచ్చు, మీరు వ్యాపారస్తులు కాబట్టి అని చెప్పి ఉమ్, వాళ్ళని కూడా ఒప్పించి ఆ రకంగా కొనుగోలు చేస్తున్నాం మేము ఎక్కడ కూడా. ఉమ్, ఉమ్, ఉమ్. కానీ వాళ్ళ దుర్మార్గంగా ఎంత ఘోరం అంటే అత్యంత ఎక్కువ పోయిన మోసపోయిన వర్గం ఏదైనా ఉంది అంటే అది రైతులే. ఈ కాంగ్రెస్ ఈ పార్టీ సర్కారు. ప్రభుత్వం చేతిలో, ఉమ్, కాంగ్రెస్ పార్టీ చేతిలో దారుణంగా మోసపోయిన వర్గం రైతాంగం. ఇవాళ ఉమ్. వరి కొనుగోలు అదే పరిస్థితి ఉంది, వరి ధాన్యం కొనుగోలు అదే పరిస్థితి ఉంది, ఎందుకు పత్తి కొనుగోలు అదే ఎందుకు పరిస్థితి ఉంది. చేయలేకపోతున్నారు సార్? ఆల్రెడీ వన్ సిస్టమే కదా, ఎందుకు చేయలేకపోతున్నారు? చాలా స్పష్టంగా ఇందులో కుట్ర ఉంది. ఉహు, పథకం ప్రకారమే చేస్తున్నారు. ఉహు, దళారులకు కొమ్ము కాస్తున్నారు. వాళ్ళ దగ్గర వీళ్ళు డబ్బులు దొబ్బి, మిల్లర్లు దళారుల దగ్గర డబ్బులు దొబ్బి బలవంతంగా వాళ్ళ దగ్గర పెట్టేట్టు చేస్తున్నారు. ఓకే ఓకే. పథకం ప్రకారం ఎందుకు చెప్తున్నా అంటే, ఈ మాట ఉత్తర రాజకీయ ఆరోపణ చేస్తారు. ఉమ్, మొన్న నల్గొండ జిల్లాలో అతి పెద్ద కొనుగోలు కేంద్రం అర్జాలబావి అని చెప్పి నల్గొండ రోడ్డు మీదనే ఉంటుంది, మనకు అద్దంకి హైవే మీదనే ఉంటుంది. ఉమ్, దాదాపు 2.5 లక్షల క్వింటాల వరి ధాన్యం అక్కడి నుంచి సేకరిస్తారు ఉమ్, ప్రతి పంటకి. నేను మొన్న అక్కడికి వెళ్ళినాను సడన్గా. మేము రాజకీయం చేయలేము, ఇంకోటి కాదు. ఉమ్, నేను అందవే పోతున్నాను, వాళ్ళు ఎవరో ఫోన్ చేసేసేసి రైతులు ఎవరో మాట్లాడుతూ, సార్ ఇగో ఇట్లా మేము చాలా రోజులైంది ఇక్కడ వచ్చి, దాదాపు నెల పైన అయింది, కొనుగోలు చేస్తలేరు, ఇంకా మాకు ఇబ్బంది అవుతుంది, ఒక్కసారి చూసిపోరాదని చెప్పి. 4 రోజులు కళాలో ఉన్నాయి, అక్కడ ఉన్నాయి కొనుక్కుంటా. ఆడికి పోతే ఆశ్చర్యంగా 45 రోజులు అట ఆమె తీసుకొచ్చి, ఒక మహిళా రైతు. 45 రోజులు. ఇంకా ఆశ్చర్యం ఏంది తెలుసా, బాధాకరమైంది ఏంటంటే మొత్తం నారు పోసినట్టుగా మొలకలు ఇంత పెరిగిపోయింది కదా, నాటు పెట్టడం కావాల్సినంత పెరిగిపోయింది నారు. నారు పోసిన తర్వాత మనం నెల తర్వాత ఎంత ఎదుగుతుందో అంత ఎదిగుంది. అయితే 4 నెలల పంట ఆమె ఎంత హృదయ విదారకంగా ఉందంటే, ఆమె చెప్తుంటే, నేను మిల్లర్ని అడిగితే వాడు 1700 1800 తీసుకురమ్మన్నాడు మిర్యాలు కూడా. ఈ నుంచి ట్రాక్టర్ కిరాయి 4000 అవుతుంది అక్కడ పోవడానికి, ఇంకా నాకు ఏం మిగులుతుంది అనుకొని ప్రభుత్వం ఇక్కడ కొంటనన్నది సన్నవడ్లు అంటే తెచ్చిడ పోసిన. ఇవాటికి 45 రోజులు. ఇప్పటికి 3 సార్లు తడిచినాయి, మళ్ళీ ఎండినాయి. 20 మంది పైగా కూలీలు పెట్టాల్సి వచ్చింది నేను వాటిని నేర్పడానికి, మళ్ళీ వాటిని ఎండబెట్టడానికి. ఇగో ఇప్పటికి 2 పుట్లకు పైగా ఖరాబ్ అయిపోయినాయి వర్షానికి. ఇంకా నాకు ఏముంది, సగం కూడా మిగలదు అని బాధపడుతూ చెప్పాను. అందరూ రిపోర్టర్ల ముందు జరిగిన. ఎందుకు సార్ ప్రభుత్వం తెలియట్లేదా? అయితే నేను ఆ సెంటర్ కొనుగోలు కేంద్రానికి సంబంధించిన బాధ్యుని పిలిచిన. ఏమైందా, ఎందుకు తీసుకోవట్లేమంటే, ఇంకా ప్రభుత్వం నుంచి ఎటువంటి ఉత్తర్వులు రాలేదు సార్ అన్నాడు. కొనుగోలుకు సంబంధించి చేయండి అని ఉత్తర్వు రాలేదు. ఇంకా దుర్మార్గం ఏంటంటే, సన్నొడ్లు పండించండి అని చెప్పి వీళ్ళే చెప్పారు ప్రభుత్వంగా. బోనస్ సన్నొడ్లే కొంటాం మేము ప్రభుత్వంగా, బోనస్ ఇస్తాం 500 అని. అది నమ్మి రైతులు సన్నొడ్లు పెట్టారు. ఇప్పుడు సన్నొడ్లలో కిరికిరి పెట్టి, సన్నొడ్లలో పలానా రకమైతేనే కొంటామని చెప్పి మళ్ళీ ఇవాళ కొత్త కిరికిరిలు పెడుతున్నారు. వాస్తవానికి ముందే చెప్పాలి ప్రభుత్వం, పలానా రకం ఒడ్లు పండిస్తే మేము ఇవి ప్రభుత్వం కొంటామని చెప్తే రైతాంగం ఇష్టమైతే అవే పండిస్తారు. కానీ సన్న ఒడ్లు అని చెప్పారు. సన్న ఒడ్లు రకరకాలు ఉంటాయి కదా, రైతులకి ఏం తెలుసు, మార్కెట్కి పోతారు, సన్న ఒడ్లు విత్తనం ఏమన్నా తీసుకొచ్చారు, విత్తనం కంపెనీ ఏం తెచ్చిస్తే అది తెచ్చారు, పెట్టారు. ఏంటంటే సన్న ఒడ్లలో ఏం కొనాలో ఇంకా మాకు ప్రభుత్వం పంపలేదు సార్, ఏం ఉత్తర్వు రాలేదు, ఆర్డర్ రాలేదు, అందుకని మేము కొనలేకపోతున్నాం అని చెప్పాను రైతు. అక్కడ కొనుగోలు కేంద్రం చూసేస్తారు నిర్వాహకుడు. ఇంత దుర్మార్గంగా ఏమవుతుంది ఇప్పుడు? ఇక ఇది చూసి మిగతా రైతులు, అమ్మో మేము ఇక ప్రభుత్వానికి ఇస్తే అంత వచ్చి పైసలు కూడా రావు, నాశనం అవుతుంది, ఎన్నడు కొంటారు తెలియదు, ఎన్ని రోజులు కాపలా కాయాలి, ఎంతకంత మిల్లుకు పోదామంట. మిల్లుకు పోతే 1600 1700. మేము ఆనాడు 2000 పైన కదా మద్దతు ధర కంటే ఎక్కువ ఇప్పించినాం, మద్దతు ధర కంటే ఎక్కువ ఇప్పించినాం అన్నాడు. కానీ వాళ్ళ బోనస్ ఇస్తానని చెప్పి ఆశ పెట్టి మద్దతు ధరలోనే 500 కట్ చేస్తున్నారు. ఓకే, మద్దతు ధర కంటే 600 తక్కువ తీసుకుంటారు. అంటే ఏమవుతుంది, మిల్లర్ బహిరంగ చెప్తున్నారు, రైతులకి చెప్తున్నారు. పోతే ఎట్లా మరి ఇంత తక్కువ అయితే ఎట్లా సార్ అంటే, మీరు ఏం చేయాలన్నా, మేము తింటున్నామా మీ పైసలు, వాళ్ళే మంత్రులే తింటున్నారు, మిల్లర్ చెప్తున్నారు, మిల్లర్ బహిరంగంగా చెప్తున్నారు, వాళ్ళే తింటున్నారు, మేమేం చేయాలి, ఒకటి కాడ మా వంగబెట్టి మా మెడలు పెట్టి వంగబెట్టి కోటి రూపాయలు దొబ్బి ఏం చేయాలి మేము, ఇట్లా మాట్లాడుతున్నారు రైతులు, మిల్లర్లు బహిరంగంగా చెప్తున్నారు. ఇది పరిస్థితి. మిల్లర్ల దగ్గర డబ్బులు దొబ్బి మంత్రులు రైతాంగాన్ని వాళ్ళకి అప్పచెప్తున్నారు, కసాయి గొర్రెనప్ప చెప్పినట్టు. ఇంత దారుణంగా ఉంది వాళ్ళ రైతాంగం పరిస్థితి. పత్తి రైతుల విషయంలో ఇద్దరు డ్రామాలు చేస్తున్నారు, కేంద్రం మీద వీళ్ళు, వీళ్ళ మీద కేంద్రం పెట్టి ఇద్దరు కలిసి డ్రామాలు చేస్తున్నారు. పత్తి విషయంలో కూడా మేము ఆనాడు సీసీ మెడలు వంచి కొనిపించినాం. ఇవాళ మిల్లర్లు మేము కొనము అని చెప్పి సమ్మె చేసేస్తే నిన్నదాకా మాట్లాడే దిక్కులేదు. అవును, ఇది వ్యవసాయ రంగం పరిస్థితి. అంతకుముందు ప్రతి సంవత్సరం ప్రతి పంటకు మేము
ప్రతి జిల్లాలో మాత్రం 2-3 సార్లు రివ్యూలు చేసేవాళ్ళం వ్యవసాయ రంగం పైన. అవును. ప్రతి పంటకు 2 పంటలకు. షెడ్యూల్ విత్తనాల విషయంలో ఏం జరుగుతుంది, ఎరువుల విషయంలో ఏం జరుగుతుంది, కొనుగోలు విషయంలో బస్తాల కానించి గోనె సంచుల కానించి మాట్లాడి తెప్పించేది. స్వయంగా కేసీఆర్ గారే మాట్లాడేది. గోనె సంచులకు సంబంధించి యూరియా ఎరువులకు సంబంధించి కూడా కేసీఆర్ గారు ప్రతి సంవత్సరం మాట్లాడి ముందు అడ్వాన్స్ తెప్పించేది. ఇవాళ యూరియా ఇచ్చే పరిస్థితులు లేరు. రైతు అష్ట కష్టాలు పడి తెచ్చుకుంటే ఆ పంట కొనుగోలు చేసే పరిస్థితులు లేరు. ఒక్క మాటలు చెప్పాలంటే మళ్ళీ రైతాంగం పరిస్థితి 2014కు ముందు ఏముండెనో ఇవాళ మళ్ళీ అదే దుస్థితి వచ్చింది. ఓకే. 10 ఏళ్ళు మీరు క్యాబినెట్లో ఉన్నారు, 10 ఏళ్ళ పాటు క్యాబినెట్లో ఉన్నారు. క్యాబినెట్ మంత్రులు 2 ఏళ్ల కాలంలో ఈ స్థాయిలో ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకోవడం, ఆరోపణలు చేసుకోవడం, ఇది చూస్తే ఏమనిపిస్తుంది? ఎందుకు ఆ పరిస్థితి వస్తుంది కాంగ్రెస్ పార్టీ సర్కార్లో? అంటే కాంగ్రెస్ నైజం ఒకటి, మంత్రులకు కానీ ప్రభుత్వం మొత్తంగా ముఖ్యమంత్రితో సహా దేని మీద దృష్టి ఉంటుందో ఆ పని ఎక్కువ జరుగుతుంది ఎప్పుడైనా సరే. ఆనాడు మేము మొదటిది వ్యవసాయ రంగం ప్రధానమైన దృష్టి ముఖ్యమంత్రి గారిది, మా అందరిది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో 60% మంది పైగా ప్రజలు బతికేది వ్యవసాయ రంగం పైన. అది బాగుంటేనే అందరం బాగుంటాం. ఆ తర్వాత సార్ కేసీఆర్ గారు దృష్టి పెట్టింది మౌలిక సదుపాయాల కల్పన. వీటన్నిటికంటే ముందే సంక్షేమ రంగం సంబంధించి కొంత చర్యలు తీసుకున్నారు, కొంత ఊరటనిచ్చిండ్రు. జనానికి ఒక పూట అన్నం దొరకాలని చెప్పి మొదటి 2,000 రూపాయలు పెన్షన్ చేశారు, తర్వాత 2,000 చేశారు. ఇక అనేక రకాలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పెంపొందించడానికి గొర్రెల స్కీమ్ కావచ్చు, చేపల స్కీమ్ కావచ్చు, అవన్నీ కూడా తీసుకొచ్చిండ్రు ఒకవైపు. ఈ రకంగా ప్రజల ఆర్థిక అభివృద్ధి కొరకు, ప్రజల ఆదాయం పెంచడం కొరకు ఒకవైపు చర్యలు తీసుకుంటూ పనిచేసుకుంటూ వచ్చారు. కాబట్టి మీరు ఎప్పుడు చూసినా మా పనులు అవే ఉండేది, ఎప్పుడు చూసినా మా పనులు అవే ఉండేది. కానీ వాళ్ళ వీళ్ళ ఎజెండానే డబ్బులు సంపాదించే ఎజెండా. అధికారం అనేది మాకు డబ్బులు సంపాదించడం కొరకే మాత్రమే ఉంటుంది అనే ఒక ఎజెండాతో వచ్చారు. ముఖ్యమంత్రి అదే ఎజెండా, మంత్రులు అదే ఎజెండా. సహజంగానే వాళ్ళ లక్షణాలు కిందికి ఎమ్మెల్యేలకు కూడా వస్తాయి. ఇప్పుడు పోటీ పంచాయతీ అంతా అక్కడే జరుగుతుంది. మనం స్పష్టంగా చూసినాం. 100 కోట్లు ఒక దగ్గర వసూలు చేసే స్థితి ఒక సిమెంట్ కంపెనీ దగ్గర అంటే అసలు మేము ఎన్నడూ ఛాయ్ కూడా తాగలేదు వాళ్ళ దగ్గర పోయి. కనీసం వాళ్ళ గెస్ట్ హౌస్లో కూడా పోలేదు. కనీసం అన్ని మా జిల్లాలోనే ఉంటాయి. మాకు అసలు వాళ్ళు ఎవడో కూడా తెలియదు. నేను పిలిచి కూడా ఏమైనా మాట్లాడలే. వాళ్ళకి ఏదైనా సమస్య ఉంటే అధికారుల దగ్గరికి వద్దు, అక్కడి నుంచి అయిపోతుండే. మాకు అలవాటు కూడా లేకుండే. కానీ వాళ్ళు స్వయంగా ఒక మంత్రి కుటుంబ సభ్యురాలి గన్ పెట్టి భయపెట్టించుండు ముఖ్యమంత్రి మనిషి అనేమో వాళ్ళు మాట్లాడినారు. ఏకంగా మంత్రి పిఏనే అరెస్ట్ చేయడానికేమో పోలీసులు వచ్చిండ్రు. రాత్రిపూట మధ్యరాత్రి మహిళా మంత్రి పిఎన్ తీసుకొని ఎట్లా అరెస్ట్ చేస్తారో మీరు చెప్పి తీసుకొని పోయి ఇంత బహిరంగంగా. ఒక రకంగా చెప్పాలంటే మనం ఎక్కడో బీహార్లో, ఉత్తరప్రదేశ్లో జరిగేవి ఇటువంటి అని విన్నాం మనం గతంలో. కానీ ఏకంగా ఇవాళ తెలంగాణలో జరుగుతున్నాయి విచిత్రంగా. అంటే వాళ్ళ ఎజెండా డబ్బులు సంపాదించే ఎజెండా మాత్రమే కాబట్టి డబ్బులు సంపాదించే దగ్గర సహజంగా గొడవలు వస్తాయి. ఇవే మనకు కనబడుతున్నాయి. కొన్ని సందర్భంలో బయటకు వస్తాయి తగాదాల వల్ల. ఇప్పుడు జరుగుతుంది ఆల్రెడీ. ఇక ఇప్పటి నుంచి ఇంకా పీక్గా ఉంటుంది అది. ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోతుంది ఇప్పటికి ఇట్లా వచ్చింది, ఇక తగ్గకుండా పోవడమే దగ్గరికి వస్తున్నాయి రోజులు. కాబట్టి దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోమనే సామెతను వాళ్ళు పూర్తిగా అమలు చేసే పనిలో ఉన్నారు. అందుకనే ఈ పోటీ ఏంటి అసలు ఆ కేసు వింటే నాకు కూడా ఆశ్చర్యం వేసింది. ఒక సిమెంట్ పరిశ్రమ వాళ్ళు ఏదో నిబంధనలకు విరుద్ధంగా ఏదో తొమ్మిదిరు కొంత రాయల్టీ చెల్లించాల్సి ఉందో ఏదో ఉంది. దాంట్లో నోటీస్ ఇచ్చి పిలిచి ఒక మంత్రి 100 కోట్లు డిమాండ్ చేసినట్టు. 300 కోట్లు ఉంది మీరు కట్టాల్సింది, 100 కోట్లు మాకు ప్రైవేట్గా ఇస్తే మొత్తం 300 మాఫీ చేస్తాం, ప్రభుత్వం వైపు నుంచి కట్టే అవసరం లేకుండా నీకు అని చెప్పి ఏదో అగ్రిమెంట్ చేసుకుని. అది తెలిసి ఆ జిల్లా మంత్రి ముఖ్యమంత్రి ఆఫీస్కు కంప్లైంట్ చేసినట్టు. ఇట్లా చేస్తారు, మాకు అక్కడ చేయడానికి లేదు, నాకు తెలియకుండా ఎట్లా చేస్తారు అని చెప్పి. వెంటనే ముఖ్యమంత్రి ఆఫీసు వాళ్ళు అరే ఇంత పెద్ద జరుగుతుందా మాకు తెలియకుండా ఈ రాష్ట్రంలో అని చెప్పి వారు రంగంలో దిగి ఆయన దగ్గర అనుచరుడికి పురమాయించి చలో పిలిపించి మాట్లాడిందో మన వాట ఏందో తెలుసుమని చెప్పేసి పిలిచి అక్కడ జరిగిన గొడవ వల్ల ఇదంతా బయటకు వచ్చింది. అంటే ఏ స్థాయిలో వీళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారు, ఏ స్థాయిలో పంచుకుంటున్నారు, ఏ స్థాయిలో పంచాయతీలు అవుతున్నాయి అనేది కనబడుతుంది మనకి. సో వేరే వాళ్ళు చేసే ఆరోపణ కాదు, వాళ్ళగా చెప్పుకుంటారు అంతే కదా. వీళ్ళు ఎవరు ఏం ఆరోపణ చేయలేదు, మేము ఎవరు కూడా ఇన్వాల్వ్ కూడా కాలేదు, చూసినాం మనం. ఓకే. హైదరాబాద్ ఇమేజ్ పరిస్థితి ఏంటి సార్? 10 ఏళ్లలో హైదరాబాద్ ఇమేజ్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు హైదరాబాద్ ఇమేజ్ పరిస్థితి ఏంటి? అది కొంత బాధాకరంగానే ఉంది వాస్తవాన్ని. మాకు మేము పోయినప్పుడు కేసీఆర్ గారు కూడా ఎప్పుడైనా మాట్లాడితే ప్రధానంగా దాని మీదనే ప్రస్తావిస్తున్నారు. సరే మనకు అధికారం ఉండడం లేకపోవడం పెద్ద ఇష్యూ కాదు. ఇవాళ ఎనగంతే ఉంటాం, వాళ్ళు ఎనగంతే ఉంటాం, ఇవాళ ప్రతిపక్షంగా పనిచేస్తాం, వాళ్ళు ప్రభుత్వంగా పనిచేస్తాం, ఓకే. కానీ రాష్ట్రం యొక్క భవిష్యత్తు ఏంది, హైదరాబాద్ భవిష్యత్తు ఏంది?
మనందరికీ అనుభవంలో ఉంది. ఎవరినన్నా ఒక 10 రూపాయలు బదులు అడిగితే కూడా ఎవరు ఇచ్చే పరిస్థితి లేదు ఇవాళ. అంటే పైసలు పుట్టే పరిస్థితిలో లేదు. అంటే ఎందుకు జరిగింది? ప్రభుత్వం యొక్క చర్యలు. మొత్తం నిర్మాణ రంగాన్ని కుదేలు చేశారు టోటల్గా. అనుమతుల కొరకు డబ్బులు అడిగి ఇబ్బందులు పెట్టి పెద్ద బిల్డర్లను అందరూ కూడా మళ్ళీ బయటకు పోయే పరిస్థితి సృష్టించారు. దీని ప్రభావం మొత్తం కింది వెనకబడింది, గ్రామీణ ప్రాంతాలకు కూడా పడింది. నిర్మాణ రంగం అంతటా కూడా నాశనం అయిపోయింది. దాదాపుగా ప్రతిరోజు 30-40 లక్షల మంది నిర్మాణ రంగంలో పనిచేస్తారు కార్మికులు. అంత ఉత్పత్తి జరగాలి. దీని ప్రభావం నెమ్మదిగా అన్ని రంగాల మీద పడి ఇవాళ ప్రభుత్వ ఆదాయమే పడిపోతూ ఉంది. వాస్తవానికి మేము అధికారంలోకి వచ్చినాడు 60,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదాయం సంవత్సరానికి. దాన్ని సార్ ప్రతి సంవత్సరం 20, 30, 40 వేల కోట్లు పెంచుతూ 2.5 లక్షల కోట్లే తీసుకొచ్చారు కేసీఆర్ గారు. ప్రతి సంవత్సరం మినిమం 15,000 కోట్లు పెంచారు. వీళ్ళు వచ్చిన తర్వాత మొదటి సంవత్సరమే 15,000 కోట్లు పెరగాల్సింది 15,000 కోట్లు తగ్గింది. అంటే 30,000 కోట్ల తేడా వచ్చింది. రెండో సంవత్సరం అదే పరిస్థితి ఇవాళ ఎక్కువ లోపడిపోతుంది. ఇంకొకటి కేసీఆర్ గారు తీసుకున్న చర్యల్లో ప్రధానంగా నగరం యొక్క పేరు పెరగటానికి లా అండ్ ఆర్డర్ విషయంలో చాలా అంటే చాలా కఠినంగా ప్రవర్తించారు. చాలా సందర్భాల్లో మంత్రులు ఎమ్మెల్యేలను కూడా చాలా సీరియస్ చెప్పేది. పోలీసుల పని విషయంలో మనం జోక్యం చేసుకోవద్దు, పోలీస్ అధికారులు ఎక్కడ ఎవరు పనిచేయాలనేది కూడా మనం నిర్ణయం చేయొద్దు, పై అధికారులు చేయాలి, అట్లయితేనే బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. అంత స్ట్రిక్ట్. ఒక మంత్రి అడిగితే కూడా పలానా ఆయన ఏసీపీని మనం డీసీపీని ఇవ్వంటే మనకి ఎందుకు ఆ విషయం, అధికారులు చూసుకుంటారు, వాళ్ళని చేయండి ఆ పని అని చెప్పి ఎంత స్ట్రిక్ట్గా ఉన్నామో లా అండ్ ఆర్డర్ విషయం మీరు చూశారు. ఏం జరిగింది? వీళ్ళు రాగానే మొదటి సంవత్సరమే హైదరాబాద్ సిపి ప్రకటించండి 50% క్రైమ్ పెరిగింది అని. అంటే రాజకీయ నాయకుల యొక్క మితిమీరిన జోక్యం వల్ల జరుగుతుంది, నేరాలు పెరుగుతున్నాయి. సిన్సియర్ ఆఫీసర్లు పని చేయగలిగిన ఆఫీసర్లను కాకుండా వాళ్ళని పనిచేసే పద్ధతిలో పని చేయనీయకుండా ఆఫీసర్లను కూడా వీళ్ళు ఇన్వాల్వ్ అవ్వడం వల్ల నేరం చేసినా ఏం కాదు అనే భావన ఈ రౌడీలకు గుండాలకు ఇటువంటి వాళ్ళకి ఇవ్వడం వల్ల వస్తున్న ప్రమాదం ఇది. మళ్ళీ పిక్ పాకెట్లు మొదలైనరు, మళ్ళీ చైన్ స్టాచర్ మొదలైనరు, మళ్ళీ రాయిల్స్ మొదలైనవి, దోపిడీలు మొదలైనవి, పట్టపగలే హత్యలు దుర్మార్గంగా పెరిగిపోయినాయి. బాగా చూస్తున్నాం మనం. అంటే ఇవన్నీ కూడా పరిపాలన మీద వీళ్ళు దృష్టి పెట్టక, వీళ్ళకి పరిపాలన చేయడం చేతగాక, వీళ్ళ ఎజెండా వేరే పెట్టుకోవడం వల్ల జరుగుతున్న ఇబ్బందులు. దీనివల్లనే హైదరాబాద్ ఇమేజ్, తెలంగాణ ఇమేజ్ దెబ్బతింటూ ఉంది బాగా. సార్ ప్రతి విషయంలో జాగ్రత్త తీసుకున్నారు. మంచినీళ్ళు, హైదరాబాద్కి ఏం కావాలి, నగరానికి ఏం కావాలి, మంచినీళ్ళు, విద్యుత్తు, రోడ్లు, ఇవి 3, వీటితో పాటు లా అండ్ ఆర్డర్. ఇవి 4 ఉంటేనే ప్రజలు అక్కడ చేరుతారు. ఇవాళ మనం ఆఫ్ఘనిస్తాన్లో ఎవడన్నా ఫ్రీగా ఉందూ రమ్మని ప్లాట్ ఇచ్చినా పోలేము. ఇవాళ పాలస్తీనాలో ఎవడన్నా ఉత్తరాన నీకు 10 ఎకరాల భూమి ఉత్తరాన ఇస్తారమ్మన్నా పోలేము. ఇంత సేఫ్ ప్లేస్ అనుకున్న ఇజ్రాయెల్ భూమన్నా ఇలా భయపడుతున్నాం, పోలేకపోతున్నాం మనం. అంటే ఏంది, శాంతి భద్రతలు ఇతర వసతులు మంచిగా ఉంటే పోతారు ఎక్కడనైనా. అవన్నీ సమకూర్చారు కేసీఆర్ గారు ఒక పథకం ప్రకారం. ఒక అద్భుతమైన ఇది తీసుకొచ్చిండ్రు. ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామికవేత్తలు ఎక్కడ బయలుదేరిన ఏడి పోవాలంటే చలో భారతదేశంలో ఎక్కడికి పోవాలంటే కూడా తెలంగాణకు పోవాలనే స్థితి తీసుకొచ్చిండ్రు. దాని నుంచి వాళ్ళ వీళ్ళు హైదరాబాద్ నుంచి పారిపోయే పరిస్థితి తీసుకొచ్చిండ్రు. ఇది నిజం కూడా దురదృష్టకరం. కేసీఆర్ గారు కూడా అదే బాధపడుతుంటారు ప్రతి సందర్భంలో. మళ్ళీ ఎంతకాలం పట్టాలి, మళ్ళీ మనం ఈ రూయిన్స్ నుంచి శిథిలం అయిపోతూ ఉంది. దీన్ని మళ్ళీ బాగు చేయడానికి మళ్ళీ మనకి ఎంత సమయం పడుతుంది? ప్రజలు రేపు మనం మళ్ళీ అవకాశం ఇస్తే కూడా, ఆనాడేం కొత్తగా వచ్చింది కాబట్టి, అప్పుడే గ్రీన్ ఫీల్డ్ కాబట్టి అద్భుతంగా కేసీఆర్ అనుకున్న పద్ధతిలో నిర్మాణం చేశారు. ఇప్పుడు వీళ్ళు ప్రతిదీ కూలగొట్టుకుంటూ పోతున్నారు. ఇప్పుడు ఈ కూలిపోయిన శిథిలాల్ని ఎట్లా సరి చేయాలి, మళ్ళీ వాటి నుంచి ఎట్లా నిర్మాణం చేయాలని ఒక పెద్ద సమస్యనే రేపు డెఫినెట్గా. నిజంగా కూడా దురదృష్టకరమైంది ఇటువంటి పరిపాలన రావడం, ఇటువంటి ముఖ్యమంత్రి మంత్రులు రావడం అనేది కూడా రాష్ట్ర ప్రజల దురదృష్టం. ఓకే, ఈయన కేసీఆర్ గారు వస్తారా క్యాంపెయిన్కి? అంత పెద్ద అవసరమే లేదు. ముఖ్యమంత్రి ఏమో గల్లీ తిరుగుతున్నాడు, కేసీఆర్ గారు అవసరమే లేదు. తిరుగుతాడు, ముఖ్యమంత్రి పరిస్థితి అది. కేసీఆర్ ప్రజల్లో ఉండే ప్రేమ అది. ఏడివైనా కేసీఆర్ వాళ్ళే గుర్తు చేస్తున్నాడు. ఏ ఇంటికి అయినా మేము ఏదో చెప్పుదామని మా కార్యకర్తలు మేము ఆతురుతో పోతున్నాం. అమ్మ మీకు ఇది లేదు, అది లేదు, లేకపోతే అప్పుడు ఇది ఇచ్చినాం, మేము ఇది ఇచ్చినాం, ఇదని చెప్దామని పోతున్నాం మా వాళ్ళు. ఆల్మోస్ట్ ఆల్
90% పైగా ఇందులో ప్రజలు, మహిళలు పర్టికులర్గా వాళ్ళే ముందుకు వచ్చి చెప్పేస్తున్నారు, సార్ మాకు అన్నీ తెలుసు, మళ్ళీ అన్నం పెట్టిన దేవుడు ఆయనే రావాలి, కేసీఆర్ రావాలి, మాకు అన్నీ చూసినాం మేము. ఇట్లా కొంతమంది అయ్యో మేము చూడలేదా అయ్యా, వాడు కట్టించుడు కాదు ఉన్నాయి కూడా కొడుతుంటే మాకు తెలియదు అయ్యా చెప్తున్నారు. కొంతమంది వాళ్ళే అడుగుతుంటారు, మాకు 2500 ఇచ్చినాడు ఆడికెళ్ళి. కొంతమంది మాకు 2 ఇస్తున్నారు, ఇంకా కేసీఆర్ ఇచ్చే 2 వస్తున్నాయి మా పెన్షన్, అన్నం పెట్టిన ఆయన మర్చిపోతాం. ఇట్లా వాళ్ళే మాట్లాడుతారు ప్రతి చోట. అంటే ప్రతి నిమిషం కేసీఆర్ను వాళ్ళకి గుర్తు చేసుకుంటున్నారు, వాళ్ళకి గుర్తు చేస్తున్నారు. ఉన్నాడు కేసీఆర్. ఇంకా ప్రత్యేకంగా మళ్ళీ ఏందో కేసీఆర్ అభ్యర్థి ఎవరో తెలుసు వాళ్ళకు, మేము వచ్చింది కేసీఆర్ తరఫున అని తెలుసు కార్యకర్తలందరూ. ప్రత్యేకంగా ఎందుకు కేసీఆర్ రావాలి అని ఏం లేదు, రాకూడదని ఏం లేదు, వస్తారంటే ఇప్పుడు కొంత కోలుకున్నారు, ఆరోగ్యంగా కూడా మంచిగా అయినారు కొంత మేరకు. కేసీఆర్ గారి ఆరోగ్యం పైన కూడా చాలా చాలా ప్రచారాలు జరుగుతూ ఉంటాయి. ఇక అవి ఇక్కడి నుంచి పుట్టింది మన ఈ పక్క నుంచి పుడుతుంటాయి. ఇంతకుముందు 2001లో కంటే ముందు 2000 సంవత్సరంలోనే ఎప్పుడైతే తెలంగాణ కొరకు ఉత్తరం రాసిండో చంద్రబాబు నాయుడు గారికి, ఆ రోజు నుంచి మొదలైన కేసీఆర్ గారి మీద ఆరోగ్యం మీద పుకారు పుట్టియడం అనేది ఈ పక్కన ఉన్న ఆఫీస్ నుంచి మొదలైనవి, ఈ ట్రస్ట్ భవన్ నుంచి. వాళ్ళకి ఆ కోరిక కూడా ఉండే పాపం, కేసీఆర్ ఇట్లా లేస్తాడు మమ్మల్ని మింగేస్తాడు తెలంగాణ పేరు మీద, మేము అయిపోతాం అన్న భయం వాళ్ళకు ఉండే. అదే జరిగింది, వాళ్ళు కోరుకుంటూనే ఉన్నారు. బట్ కేసీఆర్ చేయాల్సింది చేస్తూనే ఉన్నాడు. తెలంగాణ ఉద్యమం తెచ్చిండు, రాష్ట్రం తెచ్చిండు, బ్రహ్మాండంగా అభివృద్ధి చేసిండు. అయితే ఇప్పుడు కొంత చిన్న అనారోగ్యం అయిన మాట వాస్తవం, పెద్ద జబ్బులు ఏం లేవు, చిన్నది సోడియం లెవెల్స్ తగ్గివ్వడం వల్ల కొంత తిరగడానికి ఇబ్బంది అయింది, అది గమనించారు డాక్టర్లు. పెద్దగా ఆయనకు ఒకటి ఏంటంటే భయం, కొంచెం హాస్పిటల్కి పోవడం భయం, ఇంజక్షన్ చేయించుకోవడం అంటే భయం. కాబట్టి కొంచెం చాలాసార్లు డాక్టర్లు అనుమతించాడు, అది కొంచెం ఇబ్బంది జరిగింది ఎక్కువ రోజులు. ఈసారి గమనించలేకపోయిండు, దాంతో కొంచెం ఇబ్బంది జరిగింది. అల్టిమేట్గా మళ్ళీ హాస్పిటల్కి వచ్చిన తర్వాత డాక్టర్లు చెప్పినారు, డాక్టర్ చెప్పిన పద్ధతిలో ఇప్పుడు వాడుతున్నారు, మందులు కూడా రికవర్ అయినరు, ఇప్పుడు లేచి తిరుగుతున్నారు, మంచిగా తిరగలుగుతున్నారు. పూర్తిసారి కాకపోతే ఇంకో 1-2 నెలలు ఇంకా పూర్తిగా వచ్చేస్తారు. ప్రజల కోరిక మేరకు, ప్రజల ఆలోచనల మేరకు, ప్రజల యొక్క ఆశీస్సుల మేరకు మళ్ళీ అద్భుతంగా పనిచేస్తారు, తప్పకుండా పూర్తి స్థాయిలో మళ్ళీ సేవలు అందిస్తారు. ఓకే, చివరిగా మీరు ఎక్కువ అటాక్ చేస్తుంటారు, పర్టికులర్ కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ మంత్రులని ఎక్స్ట్రీమ్ వెళ్ళి అటాక్ చేస్తుంటారు. మీ అటాక్ బాగా చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు. మీ కేసులు భయం లేదా? అటాక్ చేస్తారని, కేసులు పెడతారని భయం మీకేం లేదా? నేను వాస్తవానికి పైగా హైయెస్ట్ బడ్జెట్ క్యారీ చేసింది మీరే పవర్ మంత్రిగా 10 ఏళ్ల కాలంలో. అయితే భయం అంటే నేను ఎప్పుడు భయపడే పని చేయను, భయపడే పని చేయరు, ఎప్పుడు కూడా చేయను. ఎందుకు చేయనంటే నాకెప్పుడు నేను భాష విషయంలో జాగ్రత్తగా ఉంటాను. ఎప్పుడు కూడా నువ్వు జారి ఎవరిని బూతులో ఇంకోటో నన్ను మళ్ళీ తిరిగి అటాక్ చేసే వాతావరణం నేను ఇవ్వనాలి. నేను ఏం మాట్లాడినా సబ్జెక్టే మాట్లాడతాను. తప్పకుండా వాళ్ళు ఎంత కఠినంగా మాట్లాడితే నేను కూడా అదే స్థాయిలో జవాబిస్తాను. వాళ్ళు కేసీఆర్ గారి మీద ఎట్లా మాట్లాడితే నేను అదే స్థాయిలో ఇస్తాను. తప్పకుండా మాట్లాడాలి, నాయకుడిని కాపాడుకోవడం కొరకు. వాళ్ళు కేసీఆర్ మీద మాట్లాడినా, కేటీఆర్ మీద మాట్లాడినా, ఇంకో నాయకుల మీద మాట్లాడినా అదే స్థాయిలో నేను ఆన్సర్ ఇస్తాను. దాంట్లో నా మీద వాళ్ళు ఏం పెట్టడానికి లేదు, అవకాశం ఇవ్వను నేను శత్రువుకి మొదటి నుంచి కూడా. వాళ్ళు అది మాట్లాడకుండా ఉంటే వాళ్ళకి ఇష్యూనే రాదు, నాతో పంచాయతీ రాదు. వాళ్ళు ఎప్పుడైతే అబద్ధాలు మాట్లాడతారో, వాళ్ళు ఎప్పుడైతే వ్యక్తిగతంగా దూషణలు చేస్తారో అప్పుడు నేను దానికి సరిపోయే పద్ధతిలో చెప్పాలి కాబట్టి చెప్తాను నేను. ఇక నాక డిపార్ట్మెంట్ పరంగా నన్ను ఇట్లా వేలెత్తి చూపలేరు అనే సంగతి నాకు తెలుసు. నేను ఎంత స్ట్రిక్ట్గా ఉండాలో, ఎంత హానెస్ట్గా ఉండాలో అదే పద్ధతిలో ఉన్నా. ఎవరు పనికి మళ్ళీ ఒకరిద్దరు మా జిల్లాలో చెత్త మాటలు మాట్లాడేటోళ్ళు ఒకరిద్దరు ఆరోపణలు చేసిన తప్ప ఏ ఒక్కరు కూడా నమ్మరు అది వాళ్ళు చేసింది కూడా. మిగతా వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ మంత్రులే నమ్మరు. వాళ్ళే అంటారు చేసేటట్టు చేసేటోడు కాదు అని చెప్పి వాళ్ళే అంటారు, సీనియర్ మంత్రులు కూడా. ఈ చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా తెలుసు, అందరికి కూడా తెలుసు. ఏది కూడా దాగదు కదా నరసరావు, చేస్తే దాగదు ఏది కూడా. చట్టాన్ని దొరకకపోవడం వేరు, చట్టాన్ని దొరకకుండా చాలా మంది చేస్తారు. ఇప్పుడు మంత్రులు వీళ్ళందరూ కూడా చేస్తున్నారు, చట్టాన్ని దొరకకుండా చేస్తుండొచ్చు. నేను ఎప్పుడు కూడా చట్టం గురించి భయపడలే, ప్రజల గురించి భయపడతాను. అన్నింటి మించి నా ఆత్మీయుల గురించి ఆలోచిస్తాను. నా ఆత్మీయులు నన్ను ఎప్పుడు కూడా తప్పుగా అనుకోవద్దు అనే భావన, నా కుటుంబ సభ్యులు ఎప్పుడు తప్పుగా అనుకోవద్దు, నన్ను వీళ్ళు తలంచుకునే పని నేను ఎప్పుడు చేయొద్దు అనేది నాకు మొదటి నుంచి ఉంటుంది.
నాకు చిన్ననాటి నుంచి మా బాపు నేర్పింది అది అట్లనే వచ్చింది. ఇంకా మా అమ్మ నాన్న నేర్పింది అది అట్లనే వచ్చింది. దాన్ని నేను ఎక్కడికి వచ్చినా నాకు ఎన్ని అవకాశాలు వచ్చినా నేను అట్లా పోనీయలేదు. నేను ఎట్లుంటాను అట్లా ఉన్నా కాబట్టి నేను ఎవరికి భయపడను ప్రపంచంలో. ఓకే, కేసులు భయం ఇంకో భయం లేదు, ఏది లేదు, నాకు ఎప్పుడు కూడా ఉండదు. అందుకనే నేను అప్పుడు అసెంబ్లీలో అంత ఛాలెంజ్ చేసిన, అదే కదా ఉంటే విచారణ చేసుకోండి. ఏం జరిగింది ఇలా, నేను చెప్పింది జరిగింది అక్షరం. రిపోర్ట్ వచ్చి 8 నెలలు అయింది, దాచిపెట్టుకున్నారు, తీస్తలేరు. నేను అవ్వాలని చెప్పిన, మీరు ఏ విచారణ చేసుకోండి, ఏమైనా చేసుకోండి, కడిగిన ముచ్చంలాగా బయటకు వస్తాడు కేసీఆర్ నా డిపార్ట్మెంట్ సంబంధించి అని చెప్పి. మంచి క్లీన్ రిపోర్ట్ ఉంది కాబట్టి చెప్తలేరు బయట చెప్పడానికి ఏం లేదు, కేసు పెట్టడానికి ఇంకోటి చేయడానికి ఏం లేదు కాబట్టి రాలేదు రిపోర్ట్ లీక్ అవుతాయి కదా కొంత. అదే తెల్ల పెట్టాలి, హడావుడి చేయాలి, పట్టుకపోవాలి, లోపల పెడుతుందని చెప్పాలి, ఎన్నో చేయాలి. అయిపోయింది, మూసింది చూడండి నోరు. ఇక మళ్ళీ ఇంతవరకు చర్చ లేదు ఎలక్షన్ మీద, ఒక మాట మాట్లాడతలేరు ఎవరు. ఏ మంత్రి మాట్లాడితే ముఖ్యమంత్రి ఎవరు లేరు. అంటే అట్లా ఉన్నాము. అందుకని చెప్పి నాకు ఈ కేసులు గురించి ఎప్పుడు భయపడ. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ జగదీష్ రెడ్డి గారు. సమయం కేటాయించడానికి. ఇది జగదీష్ రెడ్డి గారితో స్పెషల్ పాడ్కాస్ట్ చూస్తూనే ఉండి.